అలాగేనని చెప్పి యువకులు వెళ్ళి వారం రోజుల పాటు సేవ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. వస్తూ మొదటి బృందం గురువు చెప్పింది గుర్తుకు తెచ్చుకున్నారు. పట్టణమంతా తిరిగి బొరుగులు కారు చౌక అయినవిగా గుర్తించి మూట బొరుగులు కొనుక్కొని వెళ్లారు. తమ తెలివికి పండితుడు అభినందిస్తాడని భావించారు. అలాగే రెండవ బృందం అక్కడి వీధులన్నీ గాలించి వజ్రం ఎక్కువ ఖరీదైనదని నిర్ణయానికి వచ్చారు. ఆ బృందమంతా కలిసి చందాలేసుకుని పండితుడికి ఓ వజ్రపు ఉంగరం కొనుక్కున్నారు. ఉంగరాన్ని చూసి పండితుడు చాలా సంతోషిస్తారని అనుకున్నారు. వారందరూ కలిసి గ్రామంలోని పండితుడి వద్దకు చేరారు. పండితుడు కుశల ప్రశ్నలు అడిగాక మీరు వెళ్ళిన చోట కారు చౌక మరియు ఎక్కువ ఖరీదైనవి ఏమిటని ప్రశ్నించాడు.